శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15 మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి 1 మార్చి నుండి 15 మార్చ్ వరకు ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. మీకు అత్యంత రాజకారకుడు శుక్రుడు దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎగ్జాల్టేషన్ 27 degrees దగ్గర ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మీకు 2వ తారీఖు నుండి 25 మార్చి వరకు ఉంటాడండి. 24 days ఉంటాడు. అమ్మ బాబాయ్, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. తర్వాత లాభంలోకి వస్తాడు. సో ఇది మీకు చాలా మంచి సుపరిణామం అని చెప్పచ్చండి. మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల ధనప్రాప్తి, ఐశ్వర్యము, అదృష్టము, మీ మాటకి విలువ పెరగడము, విద్యలో బాగా రాణించడము, అలాగే గురుడు వల్ల మీకు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండడము, తెలివితేటలు అధికంగా ఉండడము, ధనప్రాప్తి కలుగుతూ ఉండడము జరుగుతుంది. కుటుంబంలో వృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ తోబుట్టువులు కలుస్తారు, ప్రయాణాలు చేస్తుంటారు. ఎక్కువగా ఈ 15 రోజులు కూడా ఎక్కువ జర్నీ చేస్తుంటారండి. పట్టుదల పెరుగుతుంది. ఏదైనా పని చేయాలనే తపనతో మీరు ఉంటారు. మధ్యలో వదిలిపెట్టరు. ఏ పని అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. మీ పక్కన పనిచేసే వాళ్ళు కూడా ధైర్యాన్ని ఇస్తుంటారు. అది గొప్పతనం. అదృష్టాలు తీర్థయాత్రలు కూడా చేస్తారు. కానీ ఎంత కష్టపడ్డా ఏదో మీకు వెలితి కనిపిస్తూ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ తక్కువ, డిస్సాటిస్ఫాక్షన్ గా ఉంటూ ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. జరా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, అది పక్క పెడదామండి. రైతులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా రైతులు ఉండాల్సిందే. భూములు, వాహనాలు, గృహాలు అధిక ధనం వెచ్చించి అంటే ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. అంతా చేసే బదులు కొనుక్కోపోవడం మంచిది. ఏదైనా పుత్ర సంతానం జననము కలగడానికి మీ ఇంట్లో ఉంది. మీ పుత్రుల వలన, మిథున రాశి వారు చెప్తానండి, మీ పుత్రుల వలన, మీ సంతానం వలన మీకు ధన ప్రాప్తి, అదృష్టము, సంతోషము కలగడానికి అవకాశం ఉన్నాయి. అలాగే సాహిత్య రంగంలో ఎవరైనా ఉంటే, కళారంగంలో సాహిత్య రంగం బాగా ఉన్నతంగా రాణిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు రాసే పాటలు ఉంటాయి కదా, వాళ్ళ మాటలు ఉంటాయి కదా, వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటారు, ఖ్యాతి చెందుతారు. అంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది వాళ్ళకి. స్టాక్ మార్కెట్లో కూడా విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ. ధర్మ కార్యాలు, శుభకార్యాలు చేస్తూ రాజకీయ రంగంలో పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వివాహాది శుభకార్యాలు, వివాహాది వేడుకలు ఎంత బ్రహ్మాండంగానండి. భార్యాభర్తల యొక్క కలయిక, తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడము, వస్త్రాలు కొనుక్కోవడము, బంగారాభరణాలు అన్ని భగవంతుడు మీకు ఇస్తున్నాడు. అంత ఇస్తున్నాడా? భాగ్యస్థానంలో కుజ అంటే 4 గ్రహాల యొక్క కాంబినేషన్ మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఐశ్వర్యప్రదంగా మీరు ఉంటారు. ముఖ్యంగా డాక్టర్స్ విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్తున్నారు. ఎంఎస్ చేయడం కోసము, అలాగే స్టెప్ 3 చేయడం కోసము, ఇంజనీరింగ్ విద్య చేయడం కోసము. ఇంజనీరింగ్ విద్య కూడా ఎందుకు చెప్తాను? కుజబుధ కాంబినేషన్ కాబట్టి మ్యాథమెటిషియన్ గా మీరు ఉంటారు. అంటే ఉన్నతమైనటువంటి విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తున్నారు. పైగా భాగ్యస్థానంలో రఘుతో కలిసిన రాహు బలవంతుడు, మిక్కిలి బలవంతుడవుతాడు. రాజకీయ రంగంలో పదవులు తీసుకొస్తాడు. ఎంత అద్భుతం అండి. రాజకీయ రంగంలో పదవులు అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వారికి, మినిస్టర్స్కి వాళ్ళకి చాలా బాగుంటుంది. చిత్ర పరిశ్రమ అంటే సినిమా రంగం, కళారంగంలో బుధరాహుల వలన ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళ ఐడియాస్ పెరుగుతూ ఉంటాయి. బుధరాహుల వలన మీరు టెలివిజన్ రంగంలో ఉంటారు కదా, వాళ్ళకి మంచి వార్తా సేకరణ అంటాం కదా, చాలా బాగుంటుంది. బుధరాహుల కాంబినేషన్ భాగ్యస్థానంలో ఎంత బాగుందండి. కుజ కాంబినేషన్, రవి బుధులకి గురుదృష్టి కూడా ఉంది. ఫైనాన్స్ రంగం విద్య కూడా వస్తుండే, ఆడిటర్స్ గాను మీరు బాగా డెవలప్ అవుతారు. శాస్త్రం, వేదశాస్త్రం విద్య మీకు వస్తుంది. భాగ్యస్థానంలో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ముఖ్యంగా తీర్థయాత్రలు బాగా చేస్తారండి. కుజ రాహుల్ అంటే స్పోర్ట్స్, మీరు స్పోర్ట్స్ రీత్యా బస్సు విదేశాలు చూడండి, బాగా ఆటలు ఆడుతుంటారు. క్రికెట్ ఆడుతుంటారు కదా, మీకు వచ్చినటువంటి స్పోర్ట్స్ బాగా ఆడతారు.
మీరు విదేశాలు వెళ్తారు. ఏదో ఒక విధంగా మీరు కారణం చేత విదేశాలు వెళ్తారు. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఈ కాంబినేషన్ సొంతగా అయితే ఎప్పుడే ఉండదండి. బట్ 4 గ్రహాల ప్రభావం ఉంది. శనితో కలిసిన శుక్రుడు దశమంలో ఉన్నారు. రాజకీయ రంగంలో ప్రవేశం ఉంటుంది. రాజకీయ రంగంలో బ్రహ్మాండం డెవలప్ అవుతారు. ఉన్న ప్రదేశాన్ని వదిలేసి దూర ప్రాంతాల్లో జీవిస్తారు. శని దశమంలో ఉంటాయి. మీ జాతకం కూడా చూసుకోండి. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు. దశమంలో శుక్రుడు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ సంబంధించిన ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగం అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు బాగా డెవలప్ అవుతారు. కుజ రాహుల వలన రియల్ ఎస్టేట్ రంగంలో బూమ్ ఏర్పడుతుంది. బాగా డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళ దశ తిరుగుతుందని చెప్పచ్చు. అదే శని శుక్రుల కాంబినేషన్ వల్ల చిత్రరంగం, కళారంగంలో బ్యూటిఫుల్ గా సక్సెస్ అవుతారండి. దశమంలో ఉన్నారంటే మీరు చేస్తున్న ప్రతి పని విజయం సాధిస్తారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అంటారు కదా, ఐఏఎస్, ఐపీఎస్ అంటాం కదా, వారు ఎడిషనల్ కలెక్టర్స్ అంటాం కదా, డిప్యూటీ జాయింట్ కలెక్టర్స్ అని మనం గ్రూప్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే గ్రూప్ రాసేవాళ్ళు ఇక్కడ గ్రూప్ 1 ఉంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. గెలుస్తారు మీరు. మీకు పదవులు రావడానికి అవకాశం, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దశమంలో శుక్రుడితో కలిసిన శనిని, భాగ్యస్థానంలోనేమో రవితో కలిసిన కుజుడితో కలిసిన రాహుని, లగ్నంలో గురుని పెట్టుకొని మీరు ఎంత అదృష్టవంతులుగా ఉన్నారో తెలుసండి. అద్భుతమైన యోగం. 3వ భావంలో కేతువు. ఇవన్నీ గ్రహాలు బాగున్నాయి. అద్భుతమైన శుభఫలితాలే వస్తాయనలో సందేహం లేదు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. నేను మీ ఎంఏ అస్ట్రాలజీ, సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడదామంటే ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా, చాలా మంది పెళ్లి తగ్గిపోతుంటాయి, అవుతాయా, మాకు సంతానం ఎలా ఉంటారా, ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి. నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది అస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా. నేనే మీతో మాట్లాడతా, 3వ వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి అంటే, మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటంతటా అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావం ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారి వరకు కూడా అమ్మవారికి పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాన్ని చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి. మీ 12 రాశుల వారు అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది. చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి.
విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసి దళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది. మళ్ళీ అప్పుడు కూడా చెప్తానండి, శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఇంట్లో చేసిన ఆ రోజు చేసుకునే ఇంట్లో వంటలు మనం నైవేద్యం చేయడం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతమ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శ్రీరామచంద్రుడిని దర్శనం కంటే శ్రీరామ నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభఫలితాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ వస్తుంది అంటారు సరే. రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుదాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల శుభఫలితాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో 12 రాశుల వారికి ఈ 15 రోజులు కూడా శుభఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహ వేడుకల్లో కానీ, వివాహాలు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకి జరగాలని, జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వలన, విష్ణువుని వలన మనకి అన్ని శుభాలు జరుగుతాయని, జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.